బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు తనపై నమోదైన 3 వేర్వేరు క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. గతంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరీష్ రావు పాప పరిహార పూజలు నిర్వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రుణమాఫీ హామీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రిలో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ హరీష్ రావు ఈ పూజలు చేశారు. అయితే ఆలయ నిబంధనలను ఉల్లంఘించి గుడిలో రాజకీయ కార్యక్రమం నిర్వహించారని ఆరోపిస్తూ ఆలయ ఈవో భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హరీష్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతపై కేసు నమోదు చేశారు. ఈ కేసును రద్దు చేయాలని హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆలయ ఈవోను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.